గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు మన ఇక్కడ మన ఒక రైతు దగ్గర రావడం జరిగింది. నాకు చాలా నీట్గా షెడ్ కట్టుకున్నారు. ఎట్లా ఉంది, ఎన్ని గేదెలు, ఎంత కెపాసిటీ ఉంది, ఏముంది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్. మీ పేరు? సాయి. ఊరు పేరు? గణాపురం. అన్న ఎన్ని గేదెలు, ఇది ఎంత కెపాసిటీ షెడ్ కట్టినారు అన్న? 5 బళ్ళ కట్టినాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. మెల్లమెల్లగా ఒకటి తీసుకొస్తున్నారు. గడ్డి మోపులు కూడా సేఫ్ అయిపోయినాయి. ఇక ఇది రూమ్ ఏమిటన్నా? ఇది దానాకి నీట్గా కట్టుకున్నారు. ఇది దానా గినా కుట్టి గిట్టి ఉంటే దీంట్లో పెట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు వేసినారు మెష్? దోమలకు కంపె కూడా ఉంటాయని వేసినాం. మొత్తం గాలి రాకుండా. వచ్చే కాలం చలికాలం ఉంది. చూడండి రైతు మిత్రులు, మీరు కూడా ఇలాంటిది మెష్ తీసుకోండి. ఇది తొందరగా ఖరాబ్ అవ్వదు. మస్కిటోస్ గురించి గాలి కూడా, ఈగలకి కూడా తొందరగా రావడానికి కారణం ఉండదు. అయితే ఈ ఫ్లోరింగ్ గీరింగ్ మొత్తం మీరు ఫస్ట్ చేపించి ఇది మొత్తం మొత్తం నీట్గా చేపించేసిన 1,60,000 మొత్తం ఖర్చు ఎంత వచ్చింది? 1,60,000 మీకు 5 గేదెల కెపాసిటీగా అయిపోయింది. దానికి వచ్చేసింది రూము మొత్తం 1,50,000 దాకా. మేస్తరి ఖర్చులు, షెడ్ గిడ్డు మొత్తం 5 బళ్ళ షెడ్. వెరీ గుడ్, చాలా మంచిగా చేసినారు. అయితే ఇప్పుడు ఈ గేదెలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎంత ఇస్తున్నాయి పాలు? కొండమాడికి తీసుకున్నాం అన్న, 1,36,000 ఇది. ఓకే, ఎంత ఇస్తుంది అది? ఈజీగా. ఓకే, వెరీ గుడ్. ఇది 1,22,000 ఇది. అచ్చా, ఇది ఎంత ఇస్తుంది? వెరీ గుడ్. మీరు ఊర్లో వేసుకుంటారు? ఊర్లో వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దానాలో ఏమేమి పెడుతున్నారు సార్ మీరు? కంది చున్ని, పత్తి పిండి, కుట్టి, తవుడు 3 పొద్దున సాయంత్రం గడ్డి, పచ్చి గడ్డి, వరిగడ్డి. పాలు వేయడానికి వెళ్ళినప్పుడు పాలు వేసేసి గడ్డి కోసుకొని వచ్చి అట్లా వేసేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది మొత్తం ఇది మోరి ఏం చేసినారు? డ్రైనేజ్లో కట్టేసినారు. అవును. అయితే నేను చెప్పదలుచుకోవాల్సి ఏమనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి అంటే ఇది మనకు మొత్తం మన ఊరు మధ్యలో ఉంది. ఈయనకు పొలం గిట్ట ఉంది. పొలం దగ్గర కాకుండా ఈయన ఏం చేసినాడంటే ఇప్పుడు ఇంటి దగ్గర కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఇల్లు పక్కనే ఇంత జాగా ఉంటే వాళ్ళు వరండాల కొంచెం ఒక బర్రె పైసలు ఖర్చు పెట్టి నీట్గా కట్టుకోవడం జరిగింది. ఒకవేళ మనం భూమిలో అమ్ముకున్నా, మనం చేసినా కూడా అక్కడ నుంచి తీపిచ్చేసినా కూడా ఒక ఉపాధి అని కలగాలి, మనకు ఉపాధి ఒకటి ఉండాలి. మనం చేసుకోవాలంటే ఇట్లా నీట్గా ఈయన ఏంటంటే ఎంచుకొని గేదెలు తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా చుట్టూ మధ్యలో మన ఊరు మధ్యలో నీట్గా కట్టుకోవడం, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అన్నీ కవర్ చేసుకొని నీట్గా చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన రైతు మిత్రులకి మీ ద్వారా? ఓకే, చేసుకోవాలి, కష్టపడాలి. ఎగ్జామ్ తెచ్చుకుంటాం, 4 బళ్ళు ఉంటే చాలు. ఇంకో 2 నెలలకి ఇంకో 2 బళ్ళు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ తగ్గినాక 2 బళ్ళు తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఈ పాలు తగ్గిన తర్వాత 2 తెచ్చుకుంటాం. చాలా రైట్, వెరీ గుడ్. బాగానే ఉంటుంది అన్న. ఈ 2 బాల మీద 45,000 దాకా వస్తాయి మాకు. 45,000 దాకా వస్తాయి. ఖర్చులు వస్తాయి 15,000 దాకా వస్తుంది 2 బాలకి. ఏదున్నా కూడా ఎక్కడ పోకుండా కూడా మీ ఉపాధి మీకుంది. నెలకు 30,000 అయితే పక్క అనుకోరాదు. దానిలో కూడా 30,000 మిగులుతాయి. ఇప్పుడు మీరు చిన్న బున్నగా షెడ్ కట్టకుండా ఇంత మంచిగా కట్టడానికి కారణం ఒక డౌట్ అడుగుతున్నా అన్న. బయట ఉంది, వానకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇట్లా మీరు అంతా మొత్తం ఫేస్ చేసుకున్నారు. అందు గురించే పోతే పోని ఒకటి నీట్ గా కట్టుకోవాలి. ఎంత వర్షం ఉన్నా ఏమున్నా కూడా మనకు డిస్టర్బెన్స్ అవ్వద్దని. నేను మీది ఇంకొకటి అక్కడ కూడా చూసినుండే. సరే, ఇది చాలా బాగా కట్టినారు, నచ్చింది. మన రైతు మిత్రులు మీరు చూడండి, షెడ్ కూడా ఎంత హైట్ ఎంత తీసుకున్నారన్న? ఇది 9 ఉంటుంది అన్న. ఓకే, ఇది 9 ఉంటుంది, అక్కడ 9.5 ఉంటుంది. ఇది స్లోప్ చేసేసినారు. ఆ నీళ్ళు వచ్చినది కూడా ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడాలి, మళ్ళీ దీంట్లో రావాలి, కాలువలకు వెళ్ళి మొత్తం డ్రైనేజ్లో కలిపేయాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా నీట్గా కట్టినాడు. ఇలా ఉన్న దాంట్లోనే కింద మొత్తం గోడ లేపేసి మొత్తం దీంతోనే రేకులతోనే ప్యాకింగ్ చేసేసినాడు. రేపు వద్దు అనుకున్నా కూడా, ఇప్పుడు మీకు రేపు వద్దు ఇక్కడ మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఈ మొత్తం ఇప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్లోరింగ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వెనకాల ఇల్లు ఉన్నా కూడా మీకు ఇది వెరీ గుడ్ అన్న.
చాలా బాగుంది, చాలా నీట్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఏదైనా వీడియోలు పోస్ట్ చేయాలో ఏదైనా ఉన్నా కూడా మనకు కాంటాక్ట్ చేయండి, మనం వేద్దాం. థ్యాంక్ యూ.